అందరికీ మొట్టమొదటగా జగద్గురువు పితామహ సుభాష్ పత్రేజీ మహారాజ్‌కి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కేవీ రావు గారికి, నా తల్లిదండ్రులకు, నాకు ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన మా పెద్దక్క కనకదుర్గ మేడంకి అందరికీ గూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ఈ సప్త సముద్రాలు నిన్న మొదలుపెట్టుకున్నాం గదా! అందులో భాగంగా నిన్న మనం 2 సముద్రాలు చెప్పుకున్నామండి. లవణ సముద్రము, ఇక్షు సముద్రము గురించి చెప్పుకున్నాము. అలాగే ఈరోజు మిగతా సముద్రాల గురించి మనం తెలియజేసుకుందాం. ఇక్షు సముద్రంలో నిన్న మనం చెప్పుకున్నట్లుగా ఇక్షు సముద్రం అనేది లక్షద్వీపం చుట్టూ ఆవరించబడి ఉందని చెప్పుకున్నాము. లక్షం అంటే జువ్వి చెట్టండి. ఈ జువ్వి చెట్టు కాయలు, ఆకులు, బెరడు గూడా అద్భుతంగా పనిచేస్తాయండి మనకి శరీరం మీద. అంటే ఇది ఈ మనకి స్వాదిష్టాన చక్రం చుట్టూతా ఉన్నదని చెప్పుకున్నాం నిన్న. అంటే అక్కడ స్వాదిష్టాన అంటే మనకిక్కడ జలతత్వం అన్నమాట కంప్లీట్‌గా. ఆ జలతత్వంలోనే మనకి చూడండి ఉమ్మ నీరుతోనే బిడ్డ సృష్టి జరుగుతూ ఉంటుంది. ఆ సృష్టిలోనే అన్నీ గూడా అక్కడ కావాల్సినవన్నీ గూడా దొరుకుతాయన్నమాట. ఆ ప్రదేశంలో. అంటే అది జువ్వి చెట్టు ద్వీపం అంటే ఈ యొక్క ఇక్షు సముద్రము జువ్వి చెట్టు చుట్టూతా కూడా ఆవరించబడి ఉన్నది కాబట్టి లక్షద్వీపం చుట్టూతా. అంటే దానికి సంబంధించిన అంటే వాటి కాయలు డికాక్షన్ అని గాని, లేకపోతే ఆ బెరడుకి సంబంధించి గాని తీసుకోవడం ద్వారా ఆ హార్మోన్స్ అంటే దానికి సంబంధించిన హార్మోన్స్ ఏంటి అంటే మనం నిన్న చెప్పుకున్నాము. దానికి సంబంధించిన ఈస్ట్రోజెన్ అండ్ ప్రొజెస్టెరాన్ అన్నమాట. ఈ హార్మోన్స్ కూడా దీనికి బాగా రిలీజ్ అవ్వడం ద్వారా ఆ ఎగ్‌ను స్పెర్మ్స్ అంటే రిలీజ్ అవుతాయన్నమాట. అంటే వీటికి సంబంధించినవి తీసుకోవడం ద్వారా స్పెర్మ్ కౌంట్ పెరగడం. అట్లాగే ఆహ్, వీటికి సంబంధించిన ఏవైనా సరే ఈస్ట్రోజన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అవి లేకపోవడం వల్ల పీసీడీఓ సమస్యలు గాని ఇలాంటివన్నీ గూడా పోతూ ఉంటాయన్నమాట. అదే ఆడవాళ్ళకి వైట్ డిశ్చార్జి, తర్వాత రెడ్ డిశ్చార్జ్‌కి సంబంధించిన అవి ఆగిపోవడానికి గానియండి, వాటి యొక్క ఇన్ఫెక్షన్స్ పోవడానికి కానియండి, ఇవన్నీ గూడా మనకి ఈ ఈ జువ్వి కాయలు, జువ్వి బెరడు డికాషన్ అలాగా చేసుకొని దాంట్లో పటిక బెల్లం పొడి కలిపి తీసుకోవడం ద్వారా ఇవన్నీ గూడా మనకి అద్భుతంగా పనిచేస్తాయండి. అట్లాగే మనకి ఈ జువ్వి ఆకుల విస్తరిలో భోంచేయడం వలన మేని ఉడుకు తగ్గిపోయి చలవ చేస్తుంది. అంటే ఎక్కువగా బాడీ ఎక్కువ ఉష్ణంని వచ్చినప్పుడు రకరకాలవన్నీ గూడా అటాక్ అవుతూ ఉంటాయన్నమాట. సో, వాటిని ఆ ఉడుకు తగ్గించేస్తుంది. అట్లాగే చర్మ వ్యాధులు నిన్న ఒకసారి అడిగారు చర్మ వ్యాధులు మేడం అని. చర్మ వ్యాధులు అద్భుతంగా ఈ జువ్వి ఆకుల కషాయం తాగడం వలన అవి గూడా తొలగిపోతాయండి. ఎందుకంటే అసలు మెయిన్ ఉడుకు వల్లనే అంటే ఓవర్ హీట్ వల్లనే ఇవన్నీ కూడా పెచ్చురిల్లిపోతూ ఉంటాయన్నమాట. చర్మ వ్యాధులు వస్తా ఉంటాయన్నమాట. సో, అవన్నీ గూడా మలబద్ధకం ఇవన్నీ తగ్గిపోతాయి. చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. అట్లాగే అవి మలబద్ధకం తగ్గిపోవాలంటే లేత జువ్వి ఆకులు ఉడకబెట్టి అది అన్నంలో కూరలాగా వేసుకొని తింటారు. అలాగే పైల్స్ తగ్గాలంటే దీన్ని మళ్ళీ కాయలు మళ్ళీ డికాషన్ లాగా చేసుకొని నేతితో తీసుకోవడం వల్ల పైల్స్ కూడా తగ్గిపోతాయండి. ఇంక అలాగే అన్ని రకాల వాపులు తగ్గిపోతాయి. వీటిని ఈ జువ్వి పండ్లని తేనెలో ఊరబెట్టి లేహ్యంలాగా తీసుకుంటారండి. శరీరంలో అన్ని రకాల వాపులు గూడా తగ్గిపోతాయి. కాబట్టి ఈ చర్మ వ్యాధులు ఇవన్నీ రాకుండా ఉండాలన్నా మనం చలవ చేసే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఇక్కడ బ్యాలెన్సింగ్‌గా మనం ఉంచుకోవచ్చండి. ఇది ఇక్షు సముద్రం గురించిన మనకి ఇన్ఫర్మేషన్ అండి. అట్లాగే మనం ఇక్షు అంటే కూడా చెరుకు రసం అని చెప్పుకున్నాం. ఈ చెరుకు రసం గురించి కూడా నిన్న మాట్లాడుకున్నాం. ఈ చెరుకు రసం తీసుకోవడం వల్ల కామెర్లు నయమవ్వడం, ఇమ్మీడియేట్‌గా మనకి తక్షణ శక్తి రావడం, చర్మ వ్యాధులు పోవడం, అలాగే తల్లి పాలు పడటం, మూత్ర సంబంధిత వ్యాధులన్నీ గూడా ఈ చెరుకు రసం తీసుకోవడం వల్ల ఇవి గూడా నయమవుతాయండి. అట్లాగే ఇంకా మనం ఎముకలు బలపడటం, వెన్నెముక కూడా బలం పెరిగి నిటారుగా కూర్చోగలగటం. ఇవన్నీ కూడా మనకి ఈ ఇక్షు సముద్రం మనకి శరీరంలో మన శరీరంలో చెమట అన్నమాట. ఆ చెమట ద్వారా ఈ విధంగా మనకి పనిచేస్తూ ఉందండి. ఇట్లా మనం దీన్ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుకుంటే సాధనలో గనుక ముందుకు సాగుతున్నట్లయితే
ఆహ్, ఈ చెమట అనేది ఆ దుర్వాసన పోయి మెల్లగా అసలు ఆ చెమట పట్టినా కూడా వాసన లేకుండా ఉంటూ, మూత్రం గాని, చెమట గాని వాసన లేకుండా ఉంటూ అద్భుతమైన సాధనలో ఉన్నప్పుడు మనకి చూడండి అవధూతలు గూడా ఆ వాసన ఏమి లేకుండా ఒక సుగంధాలు వెదజిల్లుతూ ఉంటారనమాట. ఆ స్థితిలో అంటే మనం చక్కటి బ్యాలెన్స్ స్థితిలో ఉన్నప్పుడు ఈ విధంగా మనం తయారవుతాం అనమాట. మనలోని ఈ యొక్క సప్త సముద్రాలే అతీంద్రియ శక్తుల్లాగా. అంటే ఇప్పుడు ఈ సుగంధాలు వెదజల్లడం లాంటివి అన్నీ మనం పొందవచ్చుననమాట. ఈ సాధనలో ఈ సముద్రంలో మనకి అల్టిమేట్ ఈ విధంగా తెలుస్తుంది. ఈ తర్వాత నెక్స్ట్ ఏంటంటే సురా సముద్రం అండి. సురా సముద్రము అనేది సుర అంటే ఆహ్, కల్లు. ఆనంద పారవస్య స్థితిలో సృష్టి రచనలో ఆడవారిలో విడుదలయ్యే శుక్రాన్ని అండమనియు, మగవారిలో విడుదలయ్యే శుక్రాన్ని వీర్యమనియు అంటాము. ఈ స్థితిలో ఉప్పొంగే సముద్రమే సురా సముద్రం అన్నమాట. ఓషన్ ఆఫ్ వైన్ అంటారు. ఇక్కడ అసలు, అసలు ద్రవ పదార్థం అనేది వాటర్. మన శరీరంలో మూడొంతులు ఉందని చెప్పుకున్నాము. ఈ ద్రవ పదార్థము అంటే ప్రాణశక్తిని పట్టి ఉంచి శరీరాన్నంతటిని గూడా సర్క్యులేట్ చేయగల స్థితి అన్నమాట. ఇది నీటికుండి. ఈ శుక్రధాతువు మన శరీరంలో అండము, వీర్యాన్ని విడుదల చేయటమే కాకుండా కణాలను స్టెమ్ సెల్స్ అంటే బొడ్డు తాడుని కూడా కలిగి ఉంటుంది. ఇది కణాలని పునర్నిర్మించడానికి రీప్రొడక్షన్‌కి కూడా బాధ్యత వహిస్తుందన్నమాట. ఇక్కడ ఋషులు అంటే జమదగ్ని భార్య రేణుకాదేవి మన శరీరంలో ఈ సురా సముద్రాన్ని శుక్రము ద్వారా పాలించుచున్నారనమాట. అయితే ఇక్కడ రేణుకాదేవిని పరశురాముడి ద్వారా ఆవిడలోని కొన్ని భావాల్ని, చెడ్డ భావాల్ని ఆవిడని కొడుకు చేత నరికి వేయించడం ద్వారా ఆయన జమదగ్ని క్లియర్ చేస్తాడనమాట. ఇక్కడ ఈ సురా సముద్రం అనేది మన మణిపూరక చక్రం దగ్గర ఆహ్, సాల్మలి ద్వీపం చుట్టూ ఆవరించబడి ఉంటుందండి ఇక్కడ. ఇక్కడ సాల్మలి ద్వీపం అంటే బూరుగ చెట్టు అన్నమాట. అంటే ఆ ద్వీపంలో అన్నీ గూడా బూరుగ చెట్లుంటాయన్నమాట. బూరుగ చెట్టు అందరికీ తెలిసే ఉంటదండి. సో, ఇక్కడ బ్రహ్మచర్యం వలన బ్రహ్మ జ్ఞానం అనేది వస్తుంది. అంటే ఎగ్ ఓవరీ రిలీజ్ అవుతుంది. ఆ బ్రహ్మచర్యం వలన అవేంటంటే వాళ్ళకి అది సాధన పెరిగే కొద్దీ అది ఊర్ధ్వంగా పయనించి ఆహ్, అది ఓజస్సుగా మారుతుంది. అదే మేధస్సుగా కూడా మారుతుందండి. ఆ యొక్క స్పెర్మ్ అనేది. ఆ ఓవరీస్ గాని అవి. అట్లాగే సూర్యచంద్రుల యొక్క ఎఫెక్ట్ సముద్రం మీద ఎలాగైతే మనకు ఆటుపోట్లులాగా ఉంటుందో, అలాగే సూర్యుడు మనలో క్రియేటివ్ మైండ్‌ని కలిగిస్తాడనమాట. క్రియేటివ్ మైండ్‌ని యాక్టివేట్ చేస్తాడు. చంద్రుడేమో మనస్సు కారకుడు. మనిషి యొక్క మనస్సు అమావాస్య, పౌర్ణమిలందు మారుతూ ఉంటుంది. ప్రభావితమయ్యి మారుతూ ఉంటుంది. ఇలా మనకి అసలు అంటే సముద్రం అనేది ఆ సముద్రపు నీళ్లు కూడా చూడండి మనం ఒక మనిషిని సన్మానించాలన్నా ఒక ఉన్నతంగా ఉన్న మనిషిని సముద్ర జలాలతో అభిషేకిస్తారు. అది గొప్ప అన్నమాట అట్లా. ఆ సముద్రం జలాలు అంటే అంత విశేషమైనయి అన్నమాట. అలాగే ఇక్కడ ఇది మనం చెప్పుకున్నాము. మణిపూరక చక్రం చుట్టూతా అనేది. ఈ మణిపూరక చక్రం అనేది ఏంటంటే మనకి పంచభూతాల్లో ఇది అగ్నితత్వం అన్నమాట. ఈ అగ్ని వల్లనే కణాలన్నీ గూడా కణాల యొక్క ఉత్పత్తి జరిగేది. అంటే శక్తి ద్వారా అన్నమాట. కణాలను తర్వాత డెడ్ సెల్‌గా మారడం, తర్వాత ఇవన్నీ గూడా జరుగుతాయన్నమాట. అసలు అగ్ని లక్షణం ఏంటి అంటే అన్నిటిని శుద్ధి చేయడం. కాబట్టి ఇది బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి అంటే సూర్యుడు ఉన్నప్పుడే మనం భోజనం చేయడం ద్వారా బ్యాలెన్స్‌డ్‌గా చేసుకోవడం జరుగుతుంది. అలాగే దీనికి అనుసంధానమై ఉన్న గ్రంథి ఏంటి అంటే గ్లాండ్ ఏంటి అంటే క్లోమ గ్రంథి ప్యాంక్రియాస్ అన్నమాట. దీనికి సంబంధించిన హార్మోన్స్ ఆహ్, ఏంటి అంటే ఇన్సులిన్, గ్లూకోగాను, గ్లైకోసిన్ అట్లాగే డైజెస్టివ్ సిస్టమ్‌లో సెరటోనిన్ కూడా ఇక్కడ దీనికి సంబంధించి ఈ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయండి. వీటి వలన అంటే వీటి యొక్క బ్యాలెన్స్ లేకపోవడం వలన డయాబెటిస్ అట్లాంటివి కలుగుతూ ఉంటాయండి. కానీ ఒక్క హార్మోను మన శరీరంలో ఎంత ప్రభావం చూపుతుంది అంటే, మనకి ఈ యొక్క ఇన్సులిన్ అనేది తగ్గడం వలన శరీరంలో 5 భాగాలకి మెయిన్ భాగాలని ఎఫెక్ట్ చేస్తా ఉంటదండి అది. అవేంటి అంటే కిడ్నీ, ఐస్, నర్వ్స్ అంటే కండరాలు, హార్ట్ గుండె, లివర్ ఇవన్నీ కూడా
వీటి యొక్క పాంక్రియాస్ మీద వీటి ఎఫెక్ట్ పడతా ఉంటదండి. ఒక హార్మోన్ తగ్గడం వల్ల చూడండి. కాబట్టి ఇంకా ఇది తక్కువైతే ఏమవుతుందంటే ఆహ్, మన్ను తిన్న పాములాగా ఉంటారనమాట. అలాగే మన శరీరంలో ఇంకా ఎక్కువైందనుకోండి దీని యొక్క ఇది కిడ్నీ డ్యామేజ్ అవ్వడం. అదే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి ఇన్సులిన్ డయాబెటిస్ ఎఫెక్ట్ అవుతాం గదా! సో, దాని వలన ఏమవుతుందంటే కిడ్నీ డ్యామేజ్ అవ్వడం. దాని ప్రభావం మిగతా కళ్ళ మీద, గుండెల మీద అన్నిటి మీద గూడా పనిచేస్తుంది. అయితే ఇక్కడ మనం ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన శరీరంలో అంటే అవయవాల్లాగా ఉంటాయి. ప్లస్ గ్లాండ్స్ లాగా పనిచేస్తాయన్నమాట. అవేంటి అంటే లివరు, కిడ్నీ, పాంక్రియాసు ఇవి గ్రంథులే అంటే గ్లాండ్సే. కానీ ఇవి కూడా ఆర్గాన్స్ లాగా పనిచేస్తాయన్నమాట. కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా అన్నమాట. తర్వాత మన శరీరంలో ఈ పాంక్రియాస్ ఏం చేస్తుందంటే జఠరరసంతో వచ్చే అగ్నితో మన శరీరంలోని టాక్సిన్స్ ని బయటకు పంపుతుందన్నమాట. బయటకు పంపించేసి ఇప్పుడు ఇది అగ్ని అని చెప్పుకున్నాం కదా మణిపూరక చక్రం. ఈ అగ్ని ఎలాగైతే శుద్ధి చేస్తుందో ఈ ఈ పాంక్రియాస్, లివర్ ఇవన్నీ కూడా మన శరీరంలో ఉండే టాక్సిన్స్ అన్నిటిని కూడా జఠరరసంతో కలిసి వర్క్ చేస్తూ బయటికి పంపించేస్తుందండి. ఎప్పుడైతే దీని యొక్క ఇంబాలెన్స్ ఉంటుందో ఇవన్నీ జరగకపోవడం వల్ల ఈ మెయిన్ అవయవాల మీద పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి వాటిని బ్యాలెన్స్‌డ్‌గా చూసుకోవాలి. వాటిని బ్యాలెన్స్‌డ్‌గా చూసుకోవాలంటే మనం చక్కటి ఆహారం తీసుకోవాలి. తెలుసు కదా మీ అందరికి డయాబెటిస్ ఉండే వాళ్ళందరూ కార్బోహైడ్రేట్స్ తగ్గించేసుకుంటూ ఫైబర్ ఫుడ్, పీచు పదార్థాలు ఎక్కువ ఉండే ఫుడ్స్ బీరకాయని అలాగే తర్వాత ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండే వాల్‌నట్స్ లాంటివి. తర్వాత ఇంకా ఆహ్, డ్రై ఫ్రూట్స్ అని, తర్వాత వాల్‌నట్స్ ఇంకోటేంటంటే బీరకాయ చెప్పుకున్నాం గదండీ! ఫైబర్ ఫుడ్ ఉండే ఇంకొక ఐటెమ్స్ కూడా మనం ఎక్కువగా తీసుకోవాలండి. సొరకాయ, బీరకాయ జ్యూసులు ఇలాంటివన్నీ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఇవన్నీ తీసుకోవడం వలన లివర్‌లో డైజెషన్ బావుంటూ బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుతుందండి మనకి శరీరాన్ని. ఇంకా ఇక్కడ మనకి సురా సముద్రం, సుర అంటే కల్లు అని చెప్పుకున్నాం గదండీ! అలా పల్లెటూళ్ళల్లో సుఖప్రసవం అవ్వాలంటే పల్లెటూళ్ళలో ఈ కల్లు గూడా వాడుతూ ఉంటారండి. అలాగే హోమియో మందుల్ని నిలవబెట్టడానికి కూడా ఈ కల్లుని ఆల్కహాల్‌లో నిలవ ఉంచుతా ఉంటారు. ఆ తర్వాత చాలా మంది గూడా ఎక్కువ మంది ఈ డ్రింక్ చేయడం వల్ల అంటే ఒక ఆనంద స్థితి పొందడానికి బాధలు తగ్గిపోవాలని చెప్పి కొంతమంది డ్రింక్ చేస్తా ఉంటారు. అంటే ఈ దీని వల్ల ఏం జరుగుతుందంటే కొంతమంది ధ్యాన స్థితిలో సూక్ష్మ శరీరాన్ని రిలీజ్ చేసుకుంటారు. కొంతమంది ఈ యొక్క ఈ తాగిన మత్తులో గూడా బాగా డ్రింక్ చేసినప్పుడు సూక్ష్మ శరీరాన్ని రిలీజ్ చేసేస్తారండి అప్పుడు గూడా. ఒక అద్భుతమైన స్థితిలోకెళ్తా ఉంటారు. కాపోతే అది ఎరుక ఉండదు. కాబట్టి ఇట్లా ఈ యాక్టివేషన్ ద్వారా ధ్యాన స్థితిలో పొందాలి అంటే పీనియల్ గ్లాండ్స్ యాక్టివేషన్ అనేది బాగా జరగాలి. అప్పుడు ఆహ్, ఈ స్థితిని పొందుతారనమాట. ఇంక నెక్స్ట్ మనకి ఇది శాల్మలి ద్వీపం చుట్టూ ఆవరించబడి ఉందని చెప్పుకున్నాం గదండీ! శాల్మలి ద్వీపం అంటే బూరుగ చెట్టు అని చెప్పుకున్నాం. ఈ బూరుగ చెట్టు యొక్క అవి కూడా ఆకులు, బెరడు వాటికి సంబంధించినయన్నీ గూడా మనకి ఈ శరీర వ్యాధుల్ని నయం చేయడంలో అంటే దానికి సంబంధించి ఏవైతే కనెక్ట్ అయ్యి ఉన్నాయో అంటే మణిపుర చక్రానికి సంబంధించి అబ్డామిన్‌కి సంబంధించిన ఏవైతే రోగాలున్నాయో వాటన్నిటిని గూడా క్లియర్ చేస్తా ఉంటదండి. ఇవే కాకుండా మళ్ళీ ఈ ఓవర్ బ్లీడింగ్ లోను, ఋతుచక్ర సమస్యలు, తర్వాత ఈ స్పెర్మ్ కౌంట్ లోను వాటి డిజార్డర్స్ ఉన్నా గూడా ఏవైనా సరే, దీనికి సంబంధించిన ఏవైనా తీసుకున్నప్పుడు అది క్లియర్ అవుతాయండి. అలాగే శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడంలోను. ఎందుకంటే ఈ ఇన్సులిన్ అనేది తగ్గడం వలన రక్తం చిక్కబడతా ఉంటది. ఆ చిక్కబడి దానిలో రకరకాలిక ప్లేసుల్లో రకరకాల రోగాల్ని కలగజేస్తా ఉంటది. కాబట్టి ఈ రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా ఈ బూరుగ చెట్టుకి సంబంధించినవన్నీ గూడా బాగా పనిచేస్తాయండి. దీన్ని ఈ చెట్టుని సైలెంట్ డాక్టర్ అని గూడా పిలుస్తారు. ఈ బూరుగ చెట్టుని. అంత అద్భుతంగా పనిచేస్తాయన్నమాట. అట్లాగే అన్ని మోకాళ్ళ నొప్పులకి, నరాలకు సంబంధించినవి కూడా ఈ బాగా బలంగా ఉండడానికి ఈ బూరుగ చెట్టుకి సంబంధించినవన్నీ గూడా వాడతారండి. తల్లిపాలు గూడా బాగా పడతాయండి దీనికి సంబంధించి.
తర్వాత దీనిలో మనకి ఇంకొక హార్మోన్ సెరటోనిన్ అని చెప్పుకున్నాము. అంటే ఇది డైజెస్టివ్ సిస్టమ్ లో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఈ హార్మోన్. సో రక్తంలో ప్లేట్లెట్స్ ని మరియు కేంద్ర నాడీ వ్యవస్థ అంతటా కూడా ఈ యొక్క సెరటోనిన్ అనే హార్మోను అంతటా కూడా ఉంటుందండి. ఇది మన మానసిక స్థితిని కూడా సహజంగా నియంత్రించడంలో, అంటే బ్యాలెన్స్డ్ గా మన మైండ్ ఉంచడంలో కూడా ఈ సెరటోనిన్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ హార్మోన్. సో ఇది మనకి శరీరానికి అవసరమైన ఎమినో యాసిడ్ ట్రిప్టోఫాన్ నుండి తయారవుతుందన్నమాట ఇది. ఇది ఏ ఆహారం తీసుకోవడం వలన ఇది బాగా ఉత్పత్తి అవుతుందంటే, జున్ను ఒకటి, గింజలు, వీటిల్లో ఈ హార్మోన్ కనబడుతూ ఉంటుందండి. ఇది బ్యాలెన్స్డ్ గా ఈ హార్మోన్ గనక ఈ సెరటోనిన్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉంది అంటే చాలా హ్యాపీగా ఉండటము, ప్రశాంతంగా ఉండడము, అన్ని విషయాల్లోనూ బ్యాలెన్స్డ్ గా ఉండడం జరుగుతుందండి. సో ఎప్పుడైతే ఇది ఇంబాలెన్స్ గా ఉందో, అంటే సరైన సమతుల్యత లేదనుకోండి, అప్పుడు ఆందోళనగా ఉండడం, నిద్రలేమి, నిరాశ ఇలాంటి మానసిక రుగ్మతలతో కూడుకొని ఉంటూ ఉంటాం అన్నమాట. అలాగే ఇంకొకటి మనకి దీనిలో ఈ ఈ యొక్క సురా సముద్రంలో ఆహ్, ఈ ప్యాంక్రియాస్ నుంచి విడుదలయ్యే హార్మోన్ ఇన్సులిన్ అని చెప్పుకున్నాం గదా! ఇది మన శరీరంలో ఎట్లా ఉంటుందంటే, కుడివైపు పెద్ద పేగు, చిన్న పేగుల మధ్య 7th సెక్టాబర్ ట్యూబ్ అనే ఒక నాళంలో ఈ ట్యూబ్ అనేది అక్కడుంది. అయితే ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తూ ఉంటామో, ఈ ట్యూబ్ నుండి మనకి శరీరానికి ఎంతైతే అవసరపడుతుందో అంత ఇన్సులిన్ విడుదలవుతుందంటండి. 7th సెక్టాబర్ ట్యూబ్ అనే దాంట్లోంచి మెడిటేషన్‌లో మాత్రమే శరీరానికి తగ్గ ఇన్సులిన్ అనేది విడుదలయ్యి అయన్నీ గూడా అయన్నీ బ్యాలెన్స్ అవుతూ ఉంటాయండి. మనకు డయాబెటిస్ గాని ఏవైనా సరే. ఇది ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ చెప్పటం జరిగిందండి ఇది. ఇప్పుడు మనకి ఈ శాల్మలి ద్వీపం అనేది మనకి భౌగోళికంగా ఎక్కడంటే ఆఫ్రికా ఖండం, ఈస్టర్న్ యూరోప్‌లో మధ్యధరా సముద్రం దగ్గర మనకి శాల్మలి ద్వీపం అనేది ఉన్నదండి. ఇంకొకటేంటంటే ఆస్ట్రేలియా, అంటార్కిటికా దగ్గర గూడా వీటి మధ్యలో గూడా ఉన్నదని మనకి ఈ యొక్క చెప్తున్నాయండి. మనకి గూగుల్ మ్యాప్‌లో కొట్టినప్పుడు ఇవన్నీ చెప్తున్నాయి. అలాగే మనం ఈ పురాణాల్లో దగ్గర చూసుకుంటే, సురా సముద్రం నడుమ దేవతల నివాసమై ఉన్న ప్రదేశాన సంకర్షణుడు అనే పేరుతో విష్ణువుకు మదిర, కరీషిణి, కాంతి అనే ముగ్గురు దేవతలు పరమ సౌందర్యవంతులై సేవిస్తూ ఉంటారు. అక్కడ ప్రజాపతులు విష్ణువును కలుసుకుంటారు. విష్ణువు మహావతారంలో భూదేవిని యథాస్థానంలో నిలబెట్టిన స్వయంభువు అన్నమాట. అంటే ఆ సముద్రం నుంచి, అంటే ఏంటంటే ఇక్కడ సురా సముద్రం అంటే మత్తు, ఆనంద పారవస్య స్థితి అన్నమాట. ఆ స్థితిలో ఇక్కడ మనకి ఈ దేవతలు పరమ సౌందర్యవతులే సేవిస్తూ ఉండడం అంటే ఏంటండి ఇక్కడ, అంటే మన స్థితే అద్భుతంగా ఉంటదన్నమాట. ఇక అంతా ఆనందమే. ఆ ఆనంద స్థితిలో ఉంటాము అని అర్థమండి ఇక్కడ. దీని అర్థం. ఇది బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు. అలాగే ఇక్కడ మనకి సురా సముద్రానికి సంబంధించి, అంటే మనలో ఈ ఈస్ట్రోజన్, ఈ హార్మోన్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు అది మన అర్ధనారీశ్వర తత్వం అని చెప్తాం చూడండి. అలాగే 51% ఉంటే ఆహ్, ఇప్పుడు స్త్రీ అనుకోండి. స్త్రీ అంటే ఇప్పుడు నేను స్త్రీగా ఉన్నాను. స్త్రీగా ఉన్నాను అంటే ఆహ్, బ్యాలెన్స్‌డ్‌గా ఇప్పుడు ఆ యొక్క తత్వం, స్త్రీ తత్వము 51% ఉంటే పురుషతత్వం తక్కువుంటుంది. అలా పురుషుల్లో ఏంటి 51% పురుషతత్వం ఉంటే 49% స్త్రీ తత్వం ఉంటది. అలా ఈ యొక్క స్థితుల్ని బ్యాలెన్స్ చేసుకోవడం, మనకి ఏది ఎక్కువ కావాలంటే, అంటే ఇప్పుడు చూడండి అర్జునుడు అజ్ఞాతవాసంలో బృహన్నల్లాగా తయారవ్వడానికి, అంటే మనలోనే ఈ తత్వాల్ని బ్యాలెన్స్ చేసుకోవడం, వాటిని ఎక్కువ, అంటే ఇప్పుడు దానికి ఏం కావాలి? ఆ పురుషతత్వంగా ఉండాలి. పురుషుడే స్త్రీ తత్వంగా ఉండాలి కాబట్టి, ఆ స్త్రీ తత్వానికి సంబంధించిన హార్మోన్‌ని ఎక్కువగా విడుదల చేసుకున్నాడు. అట్లాగే ద్రుపదుడు శిఖండిగా మారడం గాని, ఇలాంటివన్నీ గూడా వేరే ఎవరో ఏ దేవతలో శాపమో లేతే వరాలో అలాంటియి కాకుండా మన శరీరంలోనే ఈ హార్మోన్స్‌ని ఆ విధంగా ప్రేరేపించుకోవడం ద్వారా ఆ రూపాల్ని పొందొచ్చండి. అలాగే మనకి ఈ విషయంలోకొచ్చి రామకృష్ణ పరమహంస ఆయన గూడా కొద్ది రోజులు స్త్రీగా మారున్నాడు. అలాగే ఆ స్త్రీగా మారినప్పుడు ఆయన ఋతుక్రమం గూడా 3 రోజులు జరిగిందంట ఆయనకి. అంటే మన శరీరంలోని ఈ హార్మోన్స్ ఈ రకంగా మనకి ఏది కావాలంటే ఏ సమయానికి అది మనం ప్రేరేపించుకోవడం ద్వారా
ఇవన్నీ సంభవించినాయని మన పురాణాల్లోనూ మన దీనిలోనూ కూడా మనకి అర్థమవుతుందండి. సో ఇది మనకి ఈ సురా సముద్రం గురించి అండి ఈరోజు మనం తెలుసుకున్నది. ఇంకా నెక్స్ట్ ఘృత సముద్రం అండి. నెక్స్ట్ ఘృత సముద్రం అంటే అనాహత చక్రం ఉంది. అనాహత చక్రం దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వరకు కూడా అంటే లవణ సముద్రము, ఇక్షు సముద్రము, సురా సముద్రం ఇవన్నీ ఏంటి అంటే ఆ మనకి కింద స్థాయి అంటే కింద నుంచి 3 చక్రాసు మనకి ప్రాపంచికమైనవి. ఇంక ఇక్కడి నుంచి పైన అంటే ఘృత సముద్రము, క్షీర సముద్రము, ఆ తర్వాత శుద్ధోదక సముద్రము ఆధ్యాత్మికంగా మనల్ని ఉన్నతీకరించే సముద్రాలు అన్నమాట. అంటే మధ్యలో ఈ ఈ మధ్యలో వారధిలాగా ఈ యొక్క ఘృత సముద్రం అనేది వారధిలాగా ఉంటుందండి, పనిచేస్తుంది మనకి. అంటే ఇటు ప్రాపంచికతకి ఇటు ఆధ్యాత్మికతకి మధ్యలో వారధిలాగా ఈ ఘృత సముద్రం అనేది పనిచేస్తుందండి. ఇది ఈ ఘృత సముద్రం, ఘృత అంటే నెయ్యి, దీన్ని సర్పి అని కూడా అంటారు, సర్పి సముద్రం అని. సో ఇది మనకి ఈ సప్త సముద్రాల్లో ఈ ఘృత సముద్రం అనేది కుశ ద్వీపం చుట్టూతో ఆవరించబడి ఉన్నది. కుశ ద్వీపము అంటే కుశ అంటే దర్భల గురించి మీ అందరికీ కూడా తెలుసు. ఇందులో ఈ ద్వీపం నందు బహుళ కుశ సమర్థమైన ఒక స్తంభం ఒకటి ఉన్నది. ఈ ద్వీప ప్రజలకు అగ్ని ఆరాధ్య దేవత. ఇక్కడ మనం మొన్న చెప్పుకున్నాము, అంటే అన్ని కూడా ఈ సముద్రాలు సంబంధించినవన్నీ కూడా అంటే ఒక శక్తి, ఆ శక్తి ఈ పంచభూతాల్లో నిబిడీకృతమైంది. కాబట్టి అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఈ దేవతలు అంటే వరుణుడు, వాయువు, సూర్యుడు, చంద్రుడు ఇలా వీళ్ళే వాళ్ళ ఆరాధ్య దేవతలు అన్నమాట. కాబట్టి ఈ ద్వీప ప్రజలకు కూడా అగ్ని ఆరాధ్య దేవత అన్నమాట. ఇక్కడ ఈ యొక్క ఈ ఘృత సముద్రం అంటే హార్ట్ కి సంబంధించిన దగ్గర సప్త ఋషుల్లో మనకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సముద్రాలు అన్ని కానీ లేకపోతే ఋషులు కానీ అందరూ కూడా అన్ని స్థితుల్లో అక్కడ పనిచేస్తూ ఉంటారు అనమాట. అట్లా సప్త ఋషుల్లో విశ్వామిత్రుడు, కుశనభి పనిచేస్తారు ఇక్కడ. ఆ రంగుల్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ ప్లేస్ ఆకుపచ్చ. సప్తస్వరాల్లో మా అనేది, మాతృగల్లోకి వచ్చేటప్పటికి వైష్ణవి, సప్త శరీరాల్లో విజ్ఞానమయ శరీరం, ధాతువుల్లోకి వచ్చేటప్పటికి రక్తం అన్నమాట. మరి అరిషడ్ వర్గాల్లో వచ్చేటప్పటికి మోహము. మన దీనికి శరీరంలో ఈ ఘృత సముద్రం అంటే ఏంటి అంటే మన శరీరంలో మోహద్రవం. ఇక్కడ దీని బీజాక్షరం ఎం, లోకాలు మహాలోకం. ఇక్కడ దీనికి సంబంధించిన గ్లాండ్ ఏంటి అంటే థైమస్ గ్లాండ్. ఇక్కడ ఈ థైమస్ గ్లాండ్ మనకి ఈ థైమస్ గ్రంథిని బాల గ్రంథి అని కూడా అంటారండి. అయితే ఈ బాల గ్రంథి అనేది మనకి దీన్ని అమృత గ్రంథి అని కూడా అంటారు. బాలగ్రంథిని అమృత గ్రంథి అని కూడా అంటారు. ఇక్కడ నుంచి మనకు వచ్చేవి ఏంటి అంటే ఈ థైమస్ గ్రంథి నుంచి టీ సెల్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయండి ఎప్పుడు కూడా. అంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతూ ఉంటది అనమాట. అలాగే దీనికి సంబంధించిన హార్మోన్స్ అంటే ఇప్పుడు లింఫోసైట్స్ అంటే ఇవి మొత్తం కూడా మన శరీరం అంతా తల నుంచి కూడా కాళ్ళ వరకు కూడా వ్యాపించి ఉంటాయి. ఈ థైమస్ గ్రంథి నుంచి వచ్చే వీటి వలన మనకి ఇక్కడ వాయువు అన్నమాట. జలతత్వం ఎలాగైతే మనం మిగతా చక్రాస్ కి సురా సముద్రానికి మణిపుర చక్రం అగ్ని ఎలా చెప్పుకున్నామో ఇక్కడ వాయువు అన్నమాట. మేరుకి పడమట ఘృత సముద్రానికి నడుమ ఉన్న గోవర్ధనగిరిలో దివ్యధేనువులు ఉంటాయి. అక్కడ విష్ణువు కామరూపుడై ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక్కడ ఇది అనాహత చక్రం యొక్క ధ్యాన ఫలం. ఈశత్వము, వివేక ప్రాప్తి లభిస్తుంది. ఇవి గనక బ్యాలెన్స్డ్ గా ఉంటే మనకి మనసు మన కంట్రోల్లో ఉండడం, ఈశత్వం అంటే అదే వివేక ప్రాప్తి, ఇలాంటివన్నీ లభిస్తాయి అన్నమాట. ఇది బుద్ధి తలం అన్నమాట. అంటే ఇక్కడ నుంచి మనకి అద్భుతమైన శక్తి లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క చక్రం అంటే
ఈ ఘృత సముద్రము మంచిగా బ్యాలెన్స్డ్‌గా ఉండాలంటే మనం కార్బోహైడ్రేట్స్ ఈ నేతితో ఇప్పుడు ఘృతం అంటే నెయ్యి గదండీ! నేతితో తయారు చేసిన ఆహారం ఇలాంటివన్నీ తీసుకోవాలి. అది చూడండి ఎక్కువ మంది ఇక్కడ పెళ్ళైన కొత్తల్లో పెళ్ళికొడుక్కి నేతితో వంటలు పెడతా ఉంటారు అందుకనే. అంటే చక్కటి సంతానాన్ని లభిస్తానికి. ఇక్కడ మోహద్రవం అనేది ఈ నేతితో సంబంధించిన ఇవి తీసుకోవడం ద్వారా చక్కటి సంతానం, మంచి ఆలోచనలు ఇవన్నీ గూడా కలుగుతాయన్నమాట. ఇక్కడ పూర్తిగా ప్రేమతత్వం అన్నమాట. అన్‌కండిషనల్ లవ్. అంటే ఈ బ్యాలెన్స్డ్‌గా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటదండి. విశ్వ ప్రేమ. షరతులు లేని ప్రేమలో ఉంటారు. ఆ విశ్వ ప్రేమ తత్వంతో ఉంటారండి. అలాగే ఇది పంచభూతాల్లో వాయుతత్వం అని చెప్పుకున్నాం గదండీ! అసలు వాయువు ఎలా ఉంటుంది? పూర్తి స్వేచ్ఛగా ఎటువంటి అవధులు లేని యొక్క వ్యాపకత్వం అనేది దీని లక్షణం గదా! సో, అట్లా అవధులు లేని ప్రేమతో ఉంటారనమాట. అట్లాగే ధాతువుల్లోకొచ్చేటప్పటికి ఇది రక్తము. అంటే ఇక్కడ మొత్తం బ్లడ్ గూడా ఈ హార్ట్‌లో ప్యూరిఫై అయ్యి మిగతా శరీర భాగాలన్నిటికి అందజేస్తుంది గాబట్టి, ఇదైతే కరెక్ట్‌గా ఉన్నప్పుడు, బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు మాటలు, శబ్దాలు ఇవన్నీ గూడా చక్కగా వాటి యొక్క ఆహ్, ఆ ఎఫెక్ట్ వలన ఆ పాటలు పాడడం గాని, మంచి ఆహ్, అర్థవంతమైన ఆ మాటలు అందరికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయన్నమాట. వాళ్ళ దగ్గర ఇంకా సేపు ఉందామా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో, ఇది ఏంటంటే దీన్ని రెస్పిరేటరీ సిస్టమ్. మొత్తం రక్త ప్రసరణ వ్యవస్థ ఇవంతా గూడా గుండె, ఊపిరితిత్తులతో ఇవన్నీ గూడా కనెక్ట్ అయ్యి ఉన్నదండి. ఇక్కడ తర్వాత తెలుగు అక్షరాలలో క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, జ, ఝ, ని, ట, ఠ, డ, ఢ అనే అక్షరాలు కూడా ఈ ఈ యొక్క హృదయానికి అనుసంధానమైనయంటండి ఇవి. అలాగే పంచ తన్మాత్రలో స్పర్శ అనే తన్మాత్రకు కూడా ఇది అనుసంధానమైంది. అలాగే హ్మ్. ఈ మోహద్రవం అంటే ఈ యొక్క సురా సముద్రం ఏంటంటే విషయ వాంఛలకు లోనైనప్పుడు మన శరీరంలో ఉద్భవించే ఈ సముద్రమే మోహద్రవము. ఈ యొక్క ఘృత సముద్రం అన్నమాట. ఈ ఘృత సముద్రం యొక్క శక్తితో అనాహత చక్రం వద్ద ఈ మోహద్రవం అనేది ఉద్భవిస్తుంది. దీన్ని ఇంకా యాక్టివేట్ చేసుకోవాలంటే ప్రకృతిలోకి వెళ్ళడం, చక్కగా పచ్చని పంట పొలాలని చూడటం, ఆకుపచ్చని సీసాలోని నీరు తాగడం, ఇలా చేయడం వలన గుండె పనితీరు బాగుండటం, తర్వాత ఈ ఘృత సముద్రం అనేది కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఇంబాలెన్స్‌గా ఉందో ఇంకా ఎలా ఉంటుందంటే ఇందులో బ్లాక్స్ ఉంటే జీవితంలో స్తబ్దంగా ఉండడం, విసుగ్గా, అసూయ గుణాలతో ఉండడం ఉంటుంది. ఎప్పుడైతే ఇది బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నామో అని చెప్పుకున్నాం గదండీ! అన్‌కండిషనల్ లవ్ అనేది బాగా ఉంటుందన్నమాట. సో, ఇక్కడ ఈ ఈ నేతిని గూడా తీసుకోవడం ద్వారా మనకి చూడండి చెప్తారు గదా! వెంట్రుక లాంటిది గూడా మనకి బాగా కరిగిపోతుందనమాట మన శరీరంలో. చాలామంది ఏమనుకుంటారంటే నెయ్యి తీసుకోవడం వలన ఫ్యాట్ అనుకుంటారు. కానీ ఫ్యాట్ గాదు. అక్కడ మనకి ఆహ్, ఎటువంటిదైనా గూడా ఫ్యాట్ బర్న్ చేస్తుంది. మీరు అంత కాపోతే గేదె నెయ్యి బదులు ఆవు నెయ్యి తీసుకోండి. ఆవు నెయ్యి అనేది అసలు ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మనకి అంత అద్భుతంగా పనిచేస్తుంది ఆవు నెయ్యి. శరీరంలోని అన్ని భాగాల్లో ఫ్యాట్ తీసేస్తుంది. మొత్తం రక్తనాళాలన్నీ గూడా రక్తం సరఫరా బాగా జరిగేలాగా చూస్తుందండి. ఇంకొకటి ఏం చెప్తారంటే చూడండి మనకి నెయ్యిని దేనితో పోలుస్తారంటే ఇప్పుడు మనం సాధనలో అంటే నెయ్యి ముందు పాలు ఏ విధంగా మనకి కాగబెట్టి పాలని సరైన వేడిలో మనం తోడు పెట్టడం ద్వారా చక్కటి పెరుగొస్తుంది. దది. ఆ పెరుగు తర్వాత దాని మీద మీగడని తీసి దాన్ని చల్ల చేయడం ద్వారా వెన్నొస్తుంది. ఆ వెన్నని కాగబెట్టడం ద్వారా మనకి అప్పుడు శాశ్వతమైన నెయ్యొస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ పాలు చూడండి. పాలు మనకి ఎన్ని రోజులుంటాయండి మనం కాగబెట్టకుండా ఉంటే? ఎన్ని రోజులు ఉండవు. ఒక్క రోజుకే అవి పాడైపోతాయి. ఆ తర్వాత పెరుగు అంటే దాన్ని సరైన స్థితిలో కాగబెట్టి తోడు వేసినప్పుడు ఆ పెరుగు తోడు వేసినప్పుడు మనకి అద్భుతంగా అది మీగడ కడుతుంది. అదే సరైన వేడిలోనే వేయాలి. అప్పుడు చక్కగా ఎక్కువ మందంగా మీగడ కడతది. అట్లాగే ఇక్కడ ఈ సాధనకి సజ్జన సాంగత్యం అనే తోడు వేసినప్పుడు
మనలో ఉండే ఆ యొక్క స్థితులు మారి అద్భుతంగా ఆ నెయ్యి అనే ఆత్మస్థితిని శాశ్వతమైన ఆత్మస్థితికి చేరుకుంటాం. దీన్ని ఆ విధంగా కూడా చెప్తారండి. ఇది ఘృత సముద్రం గురించండి. ఇంకా మనకి దీనిలో ఆ కుశద్వీపం చుట్టూతా ఆవరించబడి ఉందని చెప్పుకున్నాం కదండి. కుశ అంటే దర్భలని చెప్పుకున్నాము. అంటే ఇవి ఎప్పుడైతే ఆహ్, వాటికి సంబంధించినవి తీసుకున్నామో మన శరీరానికి రక్తంలోని చక్కెర స్థాయిల్ని కూడా సమతుల్యంగా ఉంచుతుందండి. అట్లాగే మన గుండె, మన శరీరంలోని ప్రతి కణానికి రక్తాన్ని, వాయువుని కూడా పంపిస్తూ ఊపిరితిత్తుల్ని ఎప్పుడు శుభ్రపరుస్తూ ఉంటుంది గదండీ! ఇది సరిగ్గా ఉన్నప్పుడు ఈ రకంగా ఉంటుందండి. ఇంకా మనకి ఈ దర్భలకి సంబంధించి మనం మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే చూడండి, మనం ఈ దర్భల్ని ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాము? గ్రహణ సమయంలోను, యజ్ఞయాగాదులప్పుడు కూడా వీటిని రేడియేషన్ అనేది మనకు దరి చేరకుండా ఆ దర్భల్ని వాడుతూ ఉంటారు. కాబట్టి ఈ దర్భాసనం వేసుకొని కూర్చుంటే మన శరీరం గూడా చల్లగా, హాయిగా ఉంటుంది. అలాగే తల్లిపాలు బాగా రావడానికి ఈ దర్భల ద్వారా తీసిన మందులు వాడతారండి. మరి పిత్త సంబంధిత రోగాలు కూడా నయమవుతాయి. అట్లాగే మన శరీరం మనందరికీ తెలుసు. మూడొంతులు నీటితో ఉండడం చాలా చక్కటి అద్భుతమైన పాత్ర పోషిస్తా ఉన్నదన్నమాట. మనకి శరీరంలో ఈ నీరు అనేది. మరి ఇంకొకటి అద్భుతమైనది చెప్పుకున్నాం థైమస్ గ్రంథి అని. అసలు ఈ థైమస్ గ్రంథి మన శరీరంలో ఎలా ఉపయోగపడుతుందంటే అండి, అసలు మామూలుగా పుట్టిన పిల్లల్లో 7 సంవత్సరాల వరకు ఈ గ్రంథి ఉంటుందంటండి. తర్వాత ఏమవుతుందంటే ఇది మాయమైపోతుంది. అంటే మాయమైపోవడం అంటే మెల్లగా దాని ప్లేస్‌లో వేరే అంటే ఇమ్యూనిటీ పెంచే ఇందాక చెప్పుకున్నాం చూడండి లింఫోసైట్స్ అని అవి వచ్చేస్తాయన్నమాట. ఎప్పుడైతే మనం అంటే దీన్ని దైవ గ్రంథి అని చెప్పుకున్నాం. ఎందుకనంటే ఆధ్యాత్మికతలోకి తీసుకెళ్ళే గ్రంథి గూడా. దీన్ని బాల గ్రంథి అంటారు, దైవ గ్రంథి అంటారు. అద్భుతమైన మంచి మంచి గుణాలతో కూడిన గ్రంథి అండి ఇది. 144 గణాలు ఉంటాయంటండి ఇందులో. అవన్నీ గూడా మనకి అంటే ఆజ్ఞా చక్రం యొక్క ఒక నాడి యొక్క కొన ఈ థైమస్ గ్రంథికి కనెక్ట్ అయ్యి ఉంటదంటండి ఎప్పుడు. సో, దాని యాక్టివేషన్ అనేది ఆజ్ఞా చక్రం అంటే పిట్యూటరీ గ్లాండ్ అన్నమాట. దాని యాక్టివేషన్ అనేది ఇక్కడి నుంచి మనకి దీనికి కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే మన అంతకుముందు గత జన్మలకు సంబంధించిన ముద్రలు, సముద్రం అని చెప్పుకున్నాం గదా! ఆ ముద్రలన్నీ ఉంటాయి. తర్వాత వాటన్నిటిని మన తల్లిదండ్రుల నుంచి వచ్చినయి ఉంటాయి. పీర్ గ్రూప్స్ నుంచి వచ్చినయన్నీ గూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నిటిని మనం ఎప్పుడైతే ఆహ్, హ్మ్. అందుకే పిల్లలకి చిన్నప్పటి నుంచే మెడిటేషన్ నేర్పించమనేది. ఆ నేర్పించడం వల్ల ఏమవుతుందంటే చక్కటి ఆ స్థితుల్లో ఉంటారు. లేకపోతే ఇవన్నీ వేరు వేరు ముద్రలన్నీ ఏర్పడిపోయి అసలైన దీనిలోంచి దూరంగా వచ్చేస్తూ ఉంటారనమాట. సో, ఎప్పుడైతే మనం ఈ నమ్మక వ్యవస్థ ఏర్పడే సమయంలో చక్కగా మనం ఈ ధ్యానం గనక నేర్పినట్టయితే, ఈ దైవ గుణాలేమి కోల్పోకుండా వీళ్ళకి థైమస్ గ్రంథి విచ్చుకుని ఉంటదనమాట. అంటే థైమస్ గ్రంథి విచ్చుకొని ఉండడం అంటే అద్భుతమైన గుణాలని జెప్పుకున్నాం గదా! ఆ దైవ గుణాలన్నీ గూడా వాళ్ళకి పోకుండా చక్కటి అన్‌కండిషనల్ లవ్‌తో పిల్లలు మంచిగా ఉంటారనమాట. సహజత్వంగా ఉంటారు. ధ్యానంలో మనం ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు ఆగినప్పుడు, ఒక స్థితిలో అంటే ఆ చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడు, సహస్రారంలో బ్రహ్మరంధ్రం పక్కన ఒక చిన్న రంధ్రం ఉంటుందంటండి. అందులోనే ప్రాణం వస్తుందంట. సో, అక్కడి నుంచి అంటే ఫస్ట్ ఆ పిట్యూటరీ నుంచి ఆ ప్రాణం నుంచి పిట్యూటరీకి, ఆ తర్వాత వెనకన్న ఆజ్ఞా చక్రం అంటే పీనియల్ గ్రంథి నుంచి కూడా ఇక్కడ చెప్పుకున్నాం గదండీ! థైరాయిడ్ గ్రంథికి ఒక ట్యూబ్ కనెక్ట్ అయ్యి ఉంది. సారీ, థైమస్ గ్రంథికి. సో, అక్కడి నుంచి మనకి దీని యొక్క ఈ ప్రాణం ఎప్పుడైతే పడిందో, ఆ గ్రంథి ఈ థైమస్ గ్రంథి ఏమవుతుందంటే అమృత గ్రంథిలాగా తయారైపోతుందంటండి చూడండి. అప్పుడు అంటే మనం దీన్ని ఏమని చెప్తారంటే ఒక ఖేచరి ముద్రలో మనకి ఆ బయట నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ అనేది వాయు రూపం నుంచి ఆ ఖేచరి ముద్రలో ద్రవ రూపంలోకి మారి దీన్ని టచ్ అవుతుందంటండి. ఈ థైమస్ గ్రంథి అమృత గ్రంథిలాగా తయారవుతుందంటండి.
అప్పుడు అది అణువణువులో కూడా చేరి అద్భుతమైన అమృతత్వంతో మనం నిత్య నూతన యవ్వనంగా జీవించగలుగుతామంటండి. మనం అంటే ఆ అద్భుతమైన స్థితి పొందినప్పుడు మనలోని ఈ గ్రంథులు, హార్మోన్స్ ఏ విధంగా పనిచేస్తాయో చూడండి మరి అద్భుతంగా. అదండి ఈ యొక్క ఘృత సముద్రం గురించి. కాబట్టి ఈరోజు మనం సురా సముద్రము, ఘృత సముద్రము 2 తెలుసుకున్నామండి.